నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సార్, క్రోధినామ సంవత్సరం మొదలైపోయింది. అయితే ఈ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఎంతమంది చెప్తున్నా ఒకంత ప్రిడిక్షన్స్ అయితే కొంత మిశ్రమ ఫలితాలే వస్తూ ఉన్నాయి. మీరైతే ఏం చెప్తారు సార్? మేషరాశి వారికి ఎలా ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంది, ఏ రాశి వారికి ఎంత ఆదాయము, ఎంత వ్యయము, ఎంత రాజపూజ్యము, ఎంత అవమానము, ఇవన్నీ అందరూ ప్రముఖమైన జ్యోతిషులు, పండితులు చాలా మంది అన్ని రకాలుగా చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా సరే ఇది వస్తుంది, ఈ ఇబ్బంది వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది అని ప్రెడిక్ట్ చేసే కన్నా ఈ సంవత్సరం వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుందని అనిపించింది నాకు. సో మేషరాశి 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశిని కనుక మనం తీసుకుంటే, ఈ మేషరాశి వాళ్ళకి కానీ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకు కూడా ఇవే ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే చేసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశికి ఏ ఫలితాలు చెప్పారో మేష లగ్నం ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫలితాలు వర్తిస్తాయి. సో మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఉంటాయి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వాళ్ళు, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు, లేదా మాకు అసలు తెలియదండి మేము నామ నక్షత్రం చూసుకుంటాము అంటే గనక, మేషరాశిలో వచ్చే నామ నక్షత్రాలు వీళ్ళు పేర్లు ఈ అక్షరాలతో మొదలైన వాళ్ళని ఉంటుంది కదా. ఏ అక్షరాలు? సో చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ, ఈ అక్షరాలతో మొదలైన వాళ్ళు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంగ్లీష్ లో సిఎల్ఏ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవాళ్ళు. సి అక్షరంతో మొదలయ్యేవాళ్ళు ఏంటి, ఎల్ అక్షరంతో మొదలయ్యేవాళ్ళు అంటే లక్ష్మి అనుకోవచ్చు, సి అంటే చంద్రశేఖర్ అనుకోవచ్చు, చందు అనుకోవచ్చు, ఏ అంటే అమృత అనుకోవచ్చు, అరుణ్ అనుకోవచ్చు. వాళ్ళందరికి కూడా ఈ ఫలితాలు, ఒకవేళ వాళ్ళ పర్టికులర్ గా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, వాళ్ళ రాశి ఏంటో తెలియదు, వాళ్ళ నక్షత్రం ఏంటో తెలియదు అని అనుకున్న వాళ్ళు ఇలా నామ నక్షత్రం చూసుకునే వాళ్ళు ఇట్లా చూసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు, మేష లగ్నం వాళ్ళు, నామ నక్షత్రం వాళ్ళు చూసుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎంత తక్కువగా మాట్లాడి, ఎంత మితభాషిగా వాళ్ళు ప్రవర్తిస్తూ, అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎంత తక్కువగా మాట్లాడి వాళ్ళు ముందుకు వెళ్తే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళకి అతిగా మాట్లాడడం వల్ల కానీ, మాటల వల్ల కానీ వివాదాలు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది. అట్లాగే మోసపోవటము, మోసగింపబడటము జరుగుతుంది. మోసగింపబడటము జరుగుతుంది ఈ సంవత్సరం. అందుకని చాలా నిదానంగా, తక్కువగా మాట్లాడి, ఎంత అవసరమో అంతవరకే మాట్లాడి తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 2, అప్రమత్తంగా మోసపోకుండా, మోసగింపబడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇట్లా చూసుకుంటూ ఉండటం వల్ల వీళ్ళు ఈ సంవత్సరం గట్టెక్కుతారు. ఏదన్నా ఉన్నా, సమస్యలు ఉన్నా ముందుకి మనం చెప్పే రెమెడీస్ చేయడం ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దేవి సప్తశ్లోకి అని ఉంటుంది. దేవి సప్తశ్లోకి అని ఒక స్తోత్ర పారాయణ, 7 శ్లోకాలు. ఈ దేవి సప్తశ్లోకి స్తోత్రాన్ని రోజు 9 సార్లు పారాయణ చేసుకోవాలి. లేదా అది చేయలేను అనుకున్న వాళ్ళు కొంతమంది ఖడ్గమాల, దేవి ఖడ్గమాల నోటికొస్తుంది. ఈ దేవి ఖడ్గమాల నోటికొచ్చిన వాళ్ళు ఖడ్గమాలని 3 పూట్ల, రోజు 3 పూట్ల 3 సార్లు పారాయణ చేయాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇట్లా పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఖడ్గమాల చదవకూడదు, బాగా అగ్రెసివ్ గా అయిపోతారు, ఇట్లా ఏవో వింటున్నాను. లేదు, అది మన భావన. రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు. మనం అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం, అమ్మా నన్ను కాపాడు, రక్షించు అని. ఏంటి, ఏమి అగ్రెసివ్ గా అవ్వరు. అది మన ఫీలింగ్. అంటే దేవి ఖడ్గమాల నేను చదువుతున్నాను, నా చేతిలో ఖడ్గం వచ్చేసింది, ఖడ్గంతో అందరిని, ఇలాంటి ఫీలింగ్స్ పక్కన పెడితే, అంటే ఖడ్గమాల చేయడం అంటే ఏంటంటే అమ్మవారి శ్రీచక్రంలో ఉన్న అన్ని దేవతల్ని పూజించినట్టు.
శ్రీచక్రంలో ఎంతమంది దేవతలు ఉంటారో అవును. మొత్తం అందరూ ఆ ఖడ్గమాల్లో పేర్లు వస్తాయి. Beautiful. సో శ్రీచక్రానికి పూజ చేసినట్లు లెక్క అన్నమాట. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తున్నా అనే భావంతో, అమ్మవారు నన్ను రక్షిస్తుందనే భావంతో ప్రార్థించాలి కానీ నీకేదో చేతి ఖడ్గం వస్తుందని కాదు అర్థం. అనుకోకూడదు ఖడ్గమాల కదా. చదవటం Correct, correct. అర్థమైందా? ఉమ్. ఈ రెండు చేసుకోవాలి. ఉమ్. శుక్రవారం నాడు ఉమ్. రాహుకాలం టైంలో ఉమ్. దుర్గామ్మవారిని దర్శించి ఉమ్. రాహుకాలం టైంలో దుర్గామాత గుళ్ళో దీపం పెట్టాలి. ఈవినింగ్ వస్తుంది కదా రాహుకాలం. ప్రతిరోజు అంటే శుక్రవారం నాడు మార్నింగ్ 10:30 నుంచి 10:30 12 వరకు ఓకే. ఆ టైంలో ఆ దుర్గామ్మవారిని దర్శించుకొని వీలుంటే నిమ్మకాయ దీపమైనా లేకపోతే మామూలు దీపమైనా ఉమ్. పెట్టుకోవాలి. అమ్మవారిని దర్శించుకోవాలి. ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవాలి. వీలుంటే మీకు సప్తశ్లోకి పారాయణ చేసుకోమన్నాం, అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. హా. లేదా ఖడ్గమాల పారాయణ చేయమన్నాం, అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. అమ్మవారి సన్నిధిలో కూర్చొని చేసుకోవచ్చు శుక్రవారం నాడు. కానీ ప్రతిరోజు ఇంట్లో అయితే చేసుకోవాలి. ధనపరంగా వృద్ధిలోకి రావాలి అంటే ఇది ఎక్కువగా మాట్లాడితే వివాదాలు వస్తాయి కాబట్టి ఈ పని చేసుకోవాలి. ఆర్థికాభివృద్ధి జరగాలి, ఇంకా ఆర్థికంగా మేము ఎదగాలి, ఆర్థిక పరంగా ఎక్కడ నష్టపోకూడదు, ఎవరి చేతిలో మోసగింపబడకూడదు. ముఖ్యంగా డబ్బులు ఇస్తే డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదు చాలా వరకు. అందుకని చూసి ఇది వచ్చినా రాకపోయినా ఇస్తున్నాను అనుకునే భావంతో ఇవ్వగలిగితే ఇవ్వాలి. లేకపోతే డబ్బు పోగొట్టుకొని ఒక శత్రువుని కూడా సంపాదించుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా. అందుకని ఎవరైతే ఆర్థికాభివృద్ధి కావాలి, ఇతరుల చేతిలో మోసగింపబడకూడదు, ఇతరుల చేతిలో మోసపోకూడదు అనే దృష్టి ఉంటుందో, ఆర్థికాభివృద్ధి కావాలని అందరికీ ఉంటుంది కదా. బట్ ఆసక్తి ఉన్న వాళ్ళు గోమాతకి కిలోంబావు మినుములు ప్రతి ఆదివారం నాడు తినిపించాలి. నానబెట్టిన మినువులు ఆదివారం నాడు తినిపించాలి. తినిపించి అమ్మవారికి గోమాతకి ప్రదక్షిణ చేయాలి. 9 ప్రదక్షిణలు. గోమాతకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఉండే శ్లోకం కూడా ఉంటుంది, అది కూడా మనం చెప్పుకుందాం. సర్వదేవమయే దేవి సర్వదేవ్యై రలంకృతే మాతర్ మమాభిలషితం సఫలం కురు నందిని. సర్వదేవమయే దేవి సర్వదేవ్యై రలంకృతే. సకల దేవతలు గోమాతలో కొలువై ఉంటారు. సర్వదేవ్యై రలంకృతే, అందరు దేవతలతో అలంకరింపబడుతుంటుంది. మాతర్ మమాభిలషితం సఫలం కురు నందిని, నా కోరికలన్నీ నెరవేర్చు తల్లి అని ఆవిడని ప్రార్థిస్తున్నాం. 3,000,000 దేవతలు కొలువై ఉండే గోమాతని ప్రార్థించడం వల్ల, 1.5 మినుములు ఆదివారం నాడు మీరు తినిపించడం వల్ల ఆర్థిక పరమైన నష్టాల నుంచి దూరంగా ఉంటాము, ఆర్థిక పరమైన అభివృద్ధిని సంపాదించుకుంటాం. చాలా బ్యూటిఫుల్. మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఈ పని చేసుకోవడం అనేది వాళ్ళకి మీ రాశి ఫలాల్లో ఎలాంటి ఫలితాలు చెప్పబడినప్పటికీ ఈ పని చేస్తే సునాయాసంగా అన్నిటి నుంచి బయటపడి ముందుకు వెళ్తారు, అభివృద్ధి పదంలో పయనిస్తారని చెప్పుకోవచ్చు. అద్భుతం. చేయడం వల్ల నష్టాల బారిన పడకుండా ఉంటారు. చాలా అద్భుతంగా తెలియజేశారు. మా రాశి వాళ్ళు ఇలా ఉంది, మా రాశికి ఇలా ఉంది అని భయపడుతూ బెంగ పెట్టుకుని కూర్చుంటే దేర్ ఇస్ నో యూజ్. ఏం చెయ్యాలి, ప్రత్యామ్నాయం ఏంటి అనేది తెలుసుకుని గనక మనం ఆ రెమెడీస్ చేసుకుని డెఫినెట్ గా ఈ మేషరాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా పీస్ఫుల్ గా వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.